జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం నేటి యువత అడ్డదారులు తొక్కుతున్నారు. తమకున్న నైపుణ్యాన్ని వినియోగించి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన పసుపులేటి రాజు సాఫ్ట్వేర్ నైపుణ్యం కలిగిన కొంతమందిని చేరదీసి డబ్బు ఆశ చూపి ముఠా ఏర్పాటు చేశాడు. వీరికి నెలకు లక్షల్లో వేతనం, ఏసీ కారు, టీఏడీఏలు ఇస్తుంటాడు. వీరు చేయాల్సిందల్లా దొంగతనాలు మాత్రమే. ఈ దొంగలు తమ టాలెంట్ ఉపయోగించి సెల్ ఫోన్లు కొట్టేయడమే పని. రద్దీ ప్రదేశాల్లో అమాయకులను టార్గెట్ చేసి వారి సెల్ ఫోన్లను చాకచక్యంగా కొట్టేస్తారు. ఫోన్ నెంబర్లకు లింక్ చేసిన బ్యాంకు ఖాతాల్లోని డబ్బును క్షణాల్లో కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. జనాలను ఏమార్చి ఫోన్ కొట్టేసిన వెంటనే వారు వచ్చిన కారులో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఫోన్ను అన్లాక్ చేస్తారు. ఆ వెంటనే గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ యాప్లు ఓపెన్ చేసి ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్తో మీ పిన్ మార్చేసి ఓటీపీ ద్వారా కొత్త పిన్ జనరేట్ చేస్తారు. కొత్త ఓటీపీతో ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన పెద్దగట్టు జాతరలో దృష్టి మరల్చి సెల్ ఫోన్లు కొట్టేసి 5 ఖాతాల నుంచి సుమారు 4.5 లక్షల రూపాయలు దోచేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు. మరో దొంగతనం కోసం వెళ్తున్న ఈ ముఠాను చివ్వెముల మండలం వట్టిఖమ్మం పహడ్ ఫ్లైఓవర్ వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి 3.5 లక్షల రూపాయల నగదు, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి రాజు కోసం ప్రత్యేక టీంలతో గాలిస్తున్నట్లు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ వెల్లడించారు. పసుపులేటి రాజు అనే వ్యక్తి ఈ కర్నూలు దగ్గర ఉంటాడు. కర్నూలు అవుతుంది. ఈయన అంటే ఒక ప్లాన్ ప్రకారంగా వీళ్ళు ఒక 2 వెహికల్స్లో బస్ స్టాండ్లు, జనసమ్మర్దం ఉన్న ప్రదేశంలో వెహికల్ దూరంగా ఆపుకొని ఆ ప్లేసెస్లో ఇమ్మీడియట్గా వెళ్ళి ఈ సెల్ ఫోన్లు దొంగిలించి వాటిని తీసుకొచ్చి అన్లాక్ చేసి, పాస్వర్డ్ అన్లాక్ చేసి ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ చెక్ చేసుకొని ఫోన్పేలో, గూగుల్ పేలో ఏమైనా అమౌంట్ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఈ రకంగా మన జిల్లాలో 5 అఫెన్స్లు చేయడం జరిగింది. 3 వ్యక్తుల నుంచి ఇప్పుడు చెప్పినటువంటి అమౌంట్ రికవర్ చేసాం. రాజును పట్టుకున్న తర్వాత తదుపరి విషయాలు వెల్లడిస్తాం.